ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి క్రియేట్ చేసిన ప్రొడక్ట్ ని మళ్ళీ మళ్ళీ సేల్ చేసి లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ చేయడం పాసిబుల్ అని. నో స్టాక్, నో డెలివరీ, నో టెన్షన్. ఓన్లీ ఒక సింపుల్ వెబ్సైట్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో నేను ఏని యూజ్ చేసి డిజిటల్ ప్రొడక్ట్స్ ని ఎలా సేల్ చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. సో దట్ మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేసి పాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. హాయ్ గైస్, నేను మీ సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆన్లైన్ లో ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్కమ్ మోడల్ ఏంటి అంటే డిజిటల్ ప్రొడక్ట్స్, ఈ బుక్స్, టెంప్లెట్స్, కోర్సెస్, ప్రెసెట్స్ ఇవి క్రియేట్ చేసి అన్లిమిటెడ్ టైం సెల్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మందికి వెబ్సైట్ క్రియేట్ చేయడం కష్టం అనిపిస్తుంది. బట్ ఇప్పుడు AI తో అది చాలా ఈజీ అయిపోయింది. సో మనం ఫస్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలి అంటే డిజిటల్ ప్రొడక్ట్ అనేది ఆన్లైన్ లో సెల్ చేయగలిగే ఫైల్. ఎగ్జాంపుల్ PDF ఈ బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్ టెంప్లెట్స్, యూట్యూబ్ థంబ్నెయిల్ టెంప్లెట్స్, కోర్సెస్ వీడియోస్. ఒకసారి క్రియేట్ చేస్తే ఎంత మందికైనా అది సెల్ చేయొచ్చు. సో ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తారు కానీ సేల్స్ రావు. ఎందుకు అంటే వాళ్ళు ప్రాపర్ సిస్టమ్ యూజ్ చేయరు. గూగుల్ డ్రైవ్ లింక్స్ షేర్ చేస్తారు, టెలిగ్రామ్ లో పంపిస్తారు, బట్ వాటికి ట్రస్ట్ ఉండదు. కానీ ఓన్ వెబ్సైట్ ఉంటే ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది అండ్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకే చాలా మంది వెబ్సైట్ క్రియేట్ చేసి కోర్సెస్ సెల్ చేయడం కానీ, టెంప్లెట్ సెల్ చేయడం కానీ చేస్తారు. సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ ఏని యూజ్ చేసి వెబ్సైట్ క్రియేషన్ ఎలా చేయాలన్నది. మనం ఏ వెబ్సైట్ బిల్డర్ యూజ్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. సో మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. సో ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ మీరు హోస్టింగ్ త్రూ తీసుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను కూడా హోస్టింగ్ అనే యూజ్ చేస్తాను. సో మనం హోస్టింగ్ అని యూజ్ చేసి హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని AI తోని ఎలా వెబ్సైట్ ని బిల్డ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్, ప్రీమియం, అల్టిమేట్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. వీటి డిఫరెన్సెస్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను ప్రెసెంట్ అన్లిమిటెడ్ చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. దాని ఇక్కడ టైం అయితే అడుగుతుంది 48 మంత్స్ కా, 12 మంత్స్ కా, 24 మంత్స్ కా అన్నది. నేను 48 మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. 48 మంత్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫ్రీ డొమైన్ వస్తుంది. అలాగే 3 మంత్స్ ఎక్స్ట్రాగా ఫ్రీ హోస్టింగ్ కూడా వస్తుంది. అంటే 48 + 3 మంత్స్ 51 మంత్స్. సో ఇట్స్ ఎ గుడ్ డీల్. అండ్ అంతేకాకుండా హ్యావ్ ఏ కూపన్ కోడ్ దగ్గర డిస్క్రిప్షన్ లో నేను కొన్ని కూపన్ కోడ్స్ అయితే ఇస్తాను. దాన్ని యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తేజ 20 కోడ్ అప్లై చేశాను, 20% డిస్కౌంట్ వచ్చింది. ఆల్మోస్ట్ 2000 రూపీస్ నాకు డిస్కౌంట్ వచ్చింది. అండ్ ఫ్రీ డొమైన్ వస్తుందన్నా కదా, ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీ డొమైన్ ని. దెన్ కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్ లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి. తర్వాత బిల్లింగ్ అడ్రస్ అయితే అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. దెన్ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. సో యూపీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో అంత పేమెంట్ అయితే చేయాల్సి ఉంది. నేను సబ్మిట్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత మన మొబైల్ నెంబర్ అలాగే యూపీఐ అడ్రస్ అడుగుతుంది. ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి ఎంత అమౌంట్ చూపిస్తుంది కదా, ఆ అమౌంట్ రిక్వెస్ట్ వస్తుంది. మనం ఫోన్ పే తో పేమెంట్ కంప్లీట్ చేసామనుకోండి, మనము హోస్టింగర్ లో హోస్టింగ్ అయితే బై చేయొచ్చు. ఫ్రీగా డొమైన్ కూడా వస్తుంది. వన్స్ హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేసిన తర్వాత మీరు మళ్ళీ హోస్టింగర్ లో లాగిన్ అయిపోండి. తర్వాత వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇవి నాకు ఆల్రెడీ ఉన్న వెబ్సైట్స్ అన్నమాట. సో నేను మీకు బ్లర్ చేస్తున్నా, బట్ నేను చాలా వెబ్సైట్స్ క్రియేట్ చేసి రన్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో మీకు ఏం కనిపించదు ఇక్కడ. సింపుల్ గా యాడ్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం AI తో వెబ్సైట్ ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి. దాని మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సింపుల్ గా మీరు మీ వెబ్సైట్ గురించి ఒక ఐడియా ఎంటర్ చేయండి, ఒక డిస్క్రిప్షన్ లాగా. సో నేను ఒక డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ చేశాను. సో నా డిజిటల్ ప్రొడ్యూసర్ కి AI ప్రాంప్ట్స్ అనమాట. నేను అది కూడా ChatGPT తోనే అడిగాను. సో నాకు కొన్ని ఇది కావాలి, అది కావాలంటే సో ChatGPT నాకు జనరేట్ చేసి ఇచ్చేసింది. సింపుల్ గా నేను కాపీ చేసుకున్నాను, ఇక్కడ ఎంటర్ చేశాను. దెన్ సింపుల్ గా సెండ్ చేస్తున్నా. ఇప్పుడు AI అనేది మన వెబ్సైట్ ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. విత్ ఇన్ 2 minutes లో క్రియేట్ అయిపోతుంది. మీరు ఒక్కసారి రిజల్ట్ వచ్చాక చూపిస్తాను మీకు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నా వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఎలా ఉందో, ఎంత రియలిస్టిక్ గా ఉందో. నిజంగా చాలా బాగుంది గైస్. గెట్ ఫ్రీ ప్రాంప్ట్స్ అనేసి సూపర్ ఉంది వెబ్సైట్ అయితే. సో మీరు ఇక్కడ ఎడిట్ ఐడియా మీద క్లిక్ చేసుకొని మీరు రాసింది ఎడిట్ కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ లో ఇలా అయితే వస్తుంది. మీరు మీ వెబ్సైట్ ని ఒకసారి మళ్ళీ ఎడిట్ చేయాలనుకున్నాను అనుకోండి, టాప్ లో ఎడిట్ వెబ్సైట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చింది ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ ఉంది, నేను ఇమేజ్ ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. ఎడిట్ సెక్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ రీప్లేస్ వీడియో ఉంది. సో రీప్లేస్ వీడియో మీద క్లిక్ చేసుకొని మీరు ఏమైనా కొత్త వీడియో ఉంటే మీరు అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే వీడియో లైబ్రరీలో కొన్ని ఉన్నాయి. సో నేను AI అని సెర్చ్ చేశాను. ఇక్కడ నుంచి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు నాకు వచ్చేసింది అనమాట వీడియో బ్యాక్గ్రౌండ్ లో. సో మీరు ఫోటో కావాలనుకుంటే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎడిట్ సెక్షన్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఫ్రీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ AI అని ఎంటర్ చేస్తున్నా. అండ్ AI కి సంబంధించిన వచ్చాయి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ టు మై పేజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది చూడొచ్చు. సో ఇలా సింపుల్ గా మీకు నచ్చింది ఎడిట్ చేసుకోవచ్చు. నేను వీడియో సెలెక్ట్ చేసుకున్నా, వీడియో అట్రాక్టివ్ గా ఉంది. అండ్ ఇక్కడ టెక్స్ట్ కూడా చేంజ్ చేయొచ్చు. క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా ఎంటర్ చేసుకుని అటు డ్రాగ్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే సింపుల్ గా నేను లైక్ హలో తేజ ఇస్తున్నా చూడండి.
హలో తేజ ఈ విధంగా ఇచ్చేసాను. సో ఇలా మీరు గెట్ బ్యాక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ ఇవ్వచ్చు, ఓపెన్ ఎన్ని ఉంటే ఇంకా మీరు టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నీకు నచ్చింది అన్నట్టు మన కిందికి చేస్తే కిందికి కూడా చూసుకోవచ్చు, అన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా యాడ్ చేయాలనుకున్న ఇక్కడ యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏం యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయొచ్చు. సింపుల్ గా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్. సో అలాగే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు 299 రూపీస్ 299 రూపీస్. సో ఇది ప్రాంప్ట్స్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ గ్రోత్ బూస్ట్ అని ఉంది. సో ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు, లైక్ ప్రొడక్ట్ పేజ్ లోకి వెళ్ళి చేంజ్ చేయాలి ఇది. సో ఇది ఒక ప్రొడక్ట్ కాబట్టి సో మనం బ్యాక్ వెళ్దాం. సో ఇలా ప్రతిదీ మీరు ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మొత్తం కస్టమైజేషన్ అయిన తర్వాత సేవ్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మనం మన వెబ్సైట్ లో డిజిటల్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ కి ఈ బుక్ అప్లోడ్ చేయొచ్చు, టెంప్లెట్ ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, మీరు కోర్సెస్ చేస్తుంటే ఆ కోర్సెస్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. దానికి ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. సింపుల్ గా ఒక ప్రొడక్ట్ స్టోర్ రెడీ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్టోర్ ని సెటప్ చేద్దాం. ఇక్కడ సెటప్ ద స్టోర్ ఉంది కదా, యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేద్దాం. మనము డిజిటల్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫిజికల్ ప్రొడక్ట్ ఉంటే ఫిజికల్ ప్రొడక్ట్స్, అపాయింట్మెంట్, గిఫ్ట్ కార్డ్స్ మీరు ఏమైనా చేసుకోవచ్చు. నేను డిజిటల్ ప్రొడక్ట్ కాబట్టి డిజిటల్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే అప్లోడ్ ఇమేజ్ అండ్ జనరేట్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అని ఉంది. సో మీరు ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఏఐనే క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే, సో నేను ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను అన్నట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు క్రియేటింగ్ టెక్స్ట్, ఆటోమేటిక్గా ఇమేజ్ తోని క్రియేటింగ్ టెక్స్ట్ అవుతుంది. అంటే టైటిల్, సబ్ టైటిల్ అన్ని అదే జనరేట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చూడొచ్చు 50 వైరల్ ఇన్స్టాగ్రామ్ ప్రాంప్ట్స్, అన్లిమిటెడ్ గ్రోత్ బండిల్, న్యూ, అలాగే చిన్న డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసింది. సో ఇలా చాలా ఈజీ అనమాట ఇది. అండ్ మనం ఇక్కడ అమౌంట్ సెట్ చేసుకోవాలి. అమౌంట్ వచ్చేసరికి నేను ప్రైస్ వచ్చేసరికి లైక్ 699 పెట్టాను. డిస్కౌంట్ ప్రైస్ 199, అంటే 199 కి మనం సేల్ చేస్తున్నాం దీన్ని. సో దీన్ని ఎంతమందికి సేల్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 50 మందికి సేల్ చేయొచ్చు, అంటే 50 స్టాక్ ఉంది అనేసి మనం అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నా, బ్యాక్ వెళ్తున్నా. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్, మనం ఇక్కడ ప్రొడక్ట్ అయితే అప్లోడ్ చేయాలి. అంటే పీడిఎఫ్ ఫైల్ అయినా మీరు డాక్ ఫైల్ అయినా ఇక్కడ అప్లోడ్ చేయాలన్నట్టు. లేదు లింక్ యాడ్ చేస్తాను అనుకుంటే లింక్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, డ్రైవ్ లింక్. సో నేను డాక్యుమెంట్ లో అన్ని ప్రాంప్ట్స్ ఎంటర్ చేశాను. సో దాని లింక్ కాపీ చేసుకున్నా. ఇక్కడికి వచ్చేసి యాడ్ లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ లింక్ అయితే ఇక్కడ సింపుల్ గా పేస్ట్ చేశాను. దెన్ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ ఫీల్డ్స్, కేటగిరీస్ అవన్నీ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దెన్ సింపుల్ గా నేను సేవ్ క్లిక్ చేస్తున్నా. సో సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 50 వైరల్ ఇన్స్టాగ్రామ్ ప్రాంప్ట్స్ అనేసి ఉంది. సో ఇవి ఆల్రెడీ ఉన్నామన్నట్టు, ఆటోమేటిక్ గా మనకు జనరేట్ చేసి ఇచ్చింది ఏఐ. సో వీటిని కావాలనుకుంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. నేను డిలీట్ చేసిన చూడొచ్చు, 3 డిలీట్ చేశాను, డిలీట్ అయిపోయి ఇంకా 4 ఉన్నాయి. సో ఇలానే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు, ప్రొడక్ట్స్ ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇన్కమ్ కావాలంటే పేమెంట్ సిస్టమ్ అయితే సెటప్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పేమెంటే. మనం పేమెంట్ గేట్వే కనెక్ట్ చేస్తే యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ త్రూ యాక్సెప్ట్ చేయొచ్చు పేమెంట్ ని. కస్టమర్ ప్రొడక్ట్ కొన్నాక ఆటోమేటిక్ గా డౌన్లోడ్ లింక్ వాళ్ళకి వెళ్తుంది. సో ఆ పేమెంట్ గేట్వేని ఎలా సెటప్ చేయాలన్నది చూపిస్తా. సో పేమెంట్ గేట్వే యాడ్ చేయడానికి యాడ్ పేమెంట్స్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మనకు రాజర్ పే ఉంది, అలాగే మాన్యువల్ పేమెంట్ మెథడ్ కూడా ఉంది, అంటే సిఓడి. బట్ మనకు సిఓడి పనిచేయదు ఇక్కడ. రాజర్ పేనే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రాజర్ పేలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అంటే రాజర్ పే ఓపెన్ చేసుకొని పేమెంట్ గేట్వే సెటప్ చేసుకోండి అన్నట్టు. మీకు దీన్ని ఎలా సెటప్ చేయాలో తెలియకపోతే మీకు ట్యూటోరియల్స్ అయితే ఉంటాయి, లైక్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ ని చూసి రాజర్ పే అకౌంట్ ని ఎలా సెటప్ చేసుకోవాలంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది, అది చూడండి. దెన్ రాజర్ పే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ రాజర్ పే అకౌంట్ ని దీనికి లింక్ చేస్తే సరిపోతుంది. సో లింక్ అయిపోతుంది. లేదనుకుంటే మాన్యువల్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీకు కస్టమ్ పేమెంట్ మెథడ్, సిఓడి, బ్యాంక్ ట్రాన్స్ఫర్, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ పేమెంట్ మెథడ్ వచ్చేసరికి పేమెంట్ మెథడ్ వచ్చేసరికి యూపీఐ ఇస్తున్నా. అలాగే ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి మీరు ఏమైనా రాయొచ్చు, లైక్ నేను ఏతో రిటర్న్ చేస్తా. ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసుకొని జనరేట్ క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్ గా ఒకటి జనరేట్ చేస్తుంది. సింపుల్ గా మనం యూజ్ దిస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరైనా క్లిక్ చేసుకొని కస్టమ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ యూపీఐ కి పేమెంట్ చేసి ఒక స్క్రీన్ షాట్ అనేది ఈ నంబర్ కి సెండ్ చేయండి అనేసి వస్తుంది అన్నట్టు. సో నేను సింపుల్ గా ఇది సేవ్ చేస్తున్నా మీకు చూపిద్దామని. అండ్ ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కస్టమ్ పేమెంట్ లో క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సింపుల్ గా సిఓడి ఎంటర్ చేసుకొని సేవ్ చేస్తున్నా. అలాగే మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కస్టమ్ పేమెంట్ వచ్చేసరికి బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, సింపుల్ గా యూస్ చేసుకోండి. దెన్ సేవ్. సో 3 అయితే నేను ఎనేబుల్ చేశాను. అలాగే కింద పేపాల్ కూడా ఉంది, పేపాల్ త్రూ కూడా మీరు సింపుల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పేమెంట్ గేట్వే సెటప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో మనకు సెటప్ యువర్ బిజినెస్ ఐడెంటిటీ. సో సింపుల్ గా అప్డేట్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీ కంపెనీ నేమ్ నేను హలో తేజ ఎంటర్ చేస్తున్నా. అలాగే మీ అడ్రస్, మొబైల్ నంబర్, అలాగే మీ లోగో ఎంటర్ చేయండి. దెన్ కింద మీ కంట్రీ, స్టేట్ అవన్నీ సెట్ చేసుకోండి. సింపుల్ గా సేవ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ షిప్ ఆర్డర్స్ టు యువర్ కస్టమర్.
కస్టమర్, రివ్యూ షిప్పింగ్ మీద క్లిక్ చేయండి. అంతే 4 స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఓవర్వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు సేల్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ ఆర్డర్స్ ఎన్ని అన్ని చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి ఎడిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేద్దాం. సో మీకు కావాల్సింది మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను ఆల్రెడీ. సో మీకు కావాలనుకుంటే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, పక్కకు బటన్, ట్యాగ్, పేజెస్ కూడా ఉంటాయి, హోమ్, ప్రొడక్ట్స్, అబౌట్ అన్ని ఉంటాయి. అలాగే స్టోర్ కి సంబంధించిన కూడా ఇక్కడ ఉంటుంది. దెన్ SEO కూడా ఉంటుంది. సో అన్ని సెట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి. అండ్ మొబైల్ ఎలా కనిపిస్తుందో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం అయిపోయిన తర్వాత సింపుల్ గా గో లైవ్ మీరు క్లిక్ చేస్తారు అనుకోండి, లైవ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మీరు డొమైన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్ట్ డొమైన్ ఉంది, చేంజ్ డొమైన్ మీరు క్లిక్ చేసుకోండి. మీకు ఒక ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పారు కదా, ఆ డొమైన్ మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మీకు నచ్చిన డొమైన్ ని ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో తేజ AI అని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు హలో తేజ AI.in ఇది ఉంది. సో దీన్ని సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూస్ చేస్తున్నా, హలో తేజ AI.in. తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ నాకు ఈ విధంగా బిల్లింగ్ అడుగుతుంది, బట్ మీకు మాత్రం బిల్లింగ్ అడగదు, ఎందుకంటే ఫ్రీగా ఒక డొమైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు. సో డొమైన్ ని లింక్ చేసుకుంటే లింక్ అయిపోద్ది. దీనికి మీ మెయిల్ కి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది, దాన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. దెన్ సింపుల్ గా గో లైవ్ మీరు క్లిక్ చేసుకుంటే మీ వెబ్సైట్ అనేది లైవ్ అయిపోతుంది. లైవ్ అయిన తర్వాత వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. సో వెబ్సైట్ అయితే లైవ్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ గా వ్యూ సైడ్ మీద క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు నా వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో. నేను ఇక్కడ లోగో యాడ్ చేయలేదు, లోగో యాడ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ కూడా కనిపించేది. నాకు ఇక్కడ ఇమేజ్ కనిపించట్లేదు. హలో తేజ AI అని వస్తుంది, కింద కేటగిరీస్ ఉన్నాయి, అలాగే కిందకి స్క్రాల్ చేస్తే నేను యాడ్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఐ మీన్ ప్రాంప్ట్స్ ప్రొడక్ట్స్, డిజిటల్ ప్రొడక్ట్స్. సింపుల్ గా ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, 50 ఇన్స్టాగ్రామ్ ప్రాంప్ట్స్ అనేసి. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఆడియన్స్ దీన్ని మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. సో అన్లిమిటెడ్ గ్రోత్ బండిల్, అలాగే మనం యాడ్ చేసిన డిస్క్రిప్షన్ ఏతో యాడ్ చేసింది ఇది కూడా సింపుల్ గా కింద యూ మే ఆల్సో లైక్ అనేసి కొన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ యాడ్ టు బై మీరు క్లిక్ చేసుకొని సింపుల్ గా చెక్అవుట్ మీద క్లిక్ చేసుకొని, సో ఇప్పుడు డైరెక్ట్ మనం మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, COD, UPI ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో సింపుల్ గా మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఇక్కడ మనం బ్రౌజర్ పై యాడ్ చేసుకుంటే డైరెక్ట్ పేమెంట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. సో నేను సింపుల్ గా ప్లేస్ అండ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్, చెక్ యువర్ ఈమెయిల్ టు డౌన్లోడ్ ద డిజిటల్ ప్రొడక్ట్. సో గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. మన ఈమెయిల్ ఐడికి డైరెక్ట్ గా డిజిటల్ ప్రొడక్ట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో డైరెక్ట్ మనం ఈమెయిల్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక యాడ్ చేసాం కదా ప్రొడక్ట్ లింక్, అదే లింక్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేసుకొని సేల్ చేయొచ్చు అన్నట్టు. అండ్ వెబ్సైట్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిందో AI అన్నది. సో మీకు వెబ్సైట్ ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేస్తుంది. ఇదంతా మనం AI తోనే జనరేట్ చేసాము చాలా ఈజీగా. మీరు ఇందులో ఏది కావాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చిన ఆర్డర్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయంటే మీ హోస్టింగ్ లో లాగిన్ అయిన తర్వాత మీ వెబ్సైట్ కనిపిస్తుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మేనేజ్ స్టోర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచే మీరు అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని సేల్స్ వచ్చాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఆర్డర్ వాల్యూ ఎంత అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నాకు నేను ఇందాక ఒకటి ఆర్డర్ పెట్టా కదా, సో ఆర్డర్ పెడితే నాకు ఈ విధంగా వచ్చింది. సింపుల్ గా దాని మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకు పేమెంట్ వచ్చిన తర్వాత మార్క్ యాస్ పే మీద క్లిక్ చేస్తాం అనుకోండి, సో మనకు పేమెంట్ వచ్చింది అన్నట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకు మెయిల్ అయితే వెళ్ళిపోద్ది. సో వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓడియో మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు టోటల్ సేల్స్ 199 రూపీస్, ఒక ఆర్డర్ వచ్చింది, అమౌంట్ పేడ్, ఫుల్ఫిల్డ్, కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అన్ని ఆర్డర్స్ ని మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రొడక్ట్స్ యాడ్ చేయాలనుకున్నా, కేటగిరీస్ యాడ్ చేయాలన్నా, రివ్యూస్ యాడ్ చేయాలన్నా అన్ని ఇక్కడనే ఉంటాయి. చూడొచ్చు సింపుల్ గా యాడ్ ప్రొడక్ట్, ఇమేజెస్ అవన్నీ ఇచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్స్ అన్నది ఇక్కడ కనిపిస్తారు, అనలిటిక్స్, ఈమెయిల్ అన్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ డిస్కౌంట్ కూపన్ కోడ్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు డిస్కౌంట్ కోడ్స్. సో చాలా ఈజీ ఉంటుంది, చాలా ఈజీగా స్టోర్ని సెటప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. యాడ్ మీద క్లిక్ చేసుకొని సింపుల్ గా చెక్అవుట్ మీద క్లిక్ చేసుకొని, సో ఇప్పుడు డైరెక్ట్ మనం మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, COD, UPI ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో సింపుల్ గా మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఇక్కడ మనం బ్రౌజర్ పై యాడ్ చేసుకుంటే డైరెక్ట్ పేమెంట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. సో నేను సింపుల్ గా ప్లేస్ అండ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్, చెక్ యువర్ ఈమెయిల్ టు డౌన్లోడ్ ద డిజిటల్ ప్రొడక్ట్. సో గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. మన ఈమెయిల్ ఐడికి డైరెక్ట్ గా డిజిటల్ ప్రొడక్ట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో డైరెక్ట్ మనం ఈమెయిల్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక యాడ్ చేసాం కదా ప్రొడక్ట్ లింక్, అదే లింక్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేసుకొని సేల్ చేయొచ్చు అన్నట్టు. అండ్ వెబ్సైట్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిందో AI అన్నది. సో మీకు వెబ్సైట్ ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేస్తుంది. ఇదంతా మనం AI తోనే జనరేట్ చేసాము చాలా ఈజీగా. మీరు ఇందులో ఏది కావాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చిన ఆర్డర్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయంటే మీ హోస్టింగ్ లో లాగిన్ అయిన తర్వాత మీ వెబ్సైట్ కనిపిస్తుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మేనేజ్ స్టోర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచే మీరు అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని సేల్స్ వచ్చాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఆర్డర్ వాల్యూ ఎంత అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నాకు నేను ఇందాక ఒకటి ఆర్డర్ పెట్టా కదా, సో ఆర్డర్
ఆర్డర్ పెడితే నాకు ఈ విధంగా వచ్చింది. సింపుల్ గా దాని మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ మనకు పేమెంట్ వచ్చిన తర్వాత మార్క్ యాజ్ పే మీద క్లిక్ చేస్తాం అనుకోండి. సో మనకు పేమెంట్ వచ్చింది అన్నట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకు మెయిల్ అయితే వెళ్ళిపోద్ది. సో వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓడియో మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చూడొచ్చు టోటల్ సేల్స్ 199 రూపీస్. ఒక ఆర్డర్ వచ్చింది, అమౌంట్ పేడ్ ఫుల్ఫిల్డ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అన్ని ఆర్డర్స్ ని మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రొడక్ట్స్ యాడ్ చేయాలనుకున్నా, కేటగిరీస్ యాడ్ చేయాలన్నా, రివ్యూస్ యాడ్ చేయాలన్నా అన్ని ఇక్కడనే ఉంటాయి. చూడొచ్చు సింపుల్ గా యాడ్ ప్రొడక్ట్, ఇమేజెస్ అవన్నీ ఇచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్స్ అన్నది ఇక్కడ కనిపిస్తారు. అనలిటిక్స్, ఈమెయిల్ అన్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ డిస్కౌంట్ కూపన్ కోడ్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు డిస్కౌంట్ కోడ్స్. సో చాలా ఈజీ ఉంటుంది. చాలా ఈజీగా స్టోర్ని సెటప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్, సేల్స్ ఎలా వస్తాయి? సింపుల్ ఆన్సర్ చెప్తాను. కంటెంట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫ్రీ రీల్ టెంప్లెట్ కావాలా అని వీడియో క్రియేట్ చేసి డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ పెట్టండి. పీపుల్ లింక్ మీద క్లిక్ చేస్తారు, వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ప్రొడక్ట్ నచ్చి కొన్నారు అంటే ఇన్కమ్ స్టార్ట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ లో మనం టైం సేల్ చేయట్లేదు, ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాం. కాబట్టి వన్స్ సిస్టమ్ సెట్ అయ్యాక మనం కంటెంట్ క్రియేట్ చేస్తే సేల్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. సో ఇది సింపుల్ గా ఏ వెబ్సైట్ బిల్డర్ యూజ్ చేసి డిజిటల్ ప్రొడక్ట్ సేల్ చేయడం. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి, ప్రొడక్ట్ యాడ్ చేయాలి, కాంటెంట్ క్రియేట్ చేయాలి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ఆన్లైన్ ఇన్కమ్ స్టార్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో హోస్టింగ్ లింక్ పెట్టాను, చెక్ చేయండి. ఐ హోప్ నేను చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఆన్లైన్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే వాళ్ళకు బెటర్ ఆప్షన్ ఇది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ ఇంకా చాలా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.